హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీకు దూరమైన పర్సన్, లేదు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్, సో మీరు సపరేషన్లో ఉన్నారు, ఏదైనా కావచ్చు. మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఎలాంటి ఆలోచనలు అనేవి ఉన్నాయి, అండ్ వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది అయితే చూద్దాము. ఇది అండి వాళ్ళ టాపిక్ అయితే. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు ఏదైతే తీసుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. ఇది ఈ రీడింగ్ అనేది మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఎలాంటి వ్యక్తులైనా కావచ్చు. మీరు ఈ రీడింగ్కి ఎలా అట్రాక్ట్ అయ్యారో, అది సింగిల్ పేరెంట్ అయినా కావచ్చు, ఒక మ్యారీడ్, అన్మ్యారీడ్, సో ఎవరైనా కావచ్చు. మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది అయితే చూద్దాం. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళ గురించి ఏమున్నాయి వాళ్ళ మనసులో, అండ్ వాళ్ళ యాక్షన్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది అయితే చూపించండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి అయితే చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ హర్ష. అండ్ ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ కూడా ఇవ్వడం వల్ల మన రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లెక్క అనేది వెళ్తుందండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ 7 of Cups. ఓకే, ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. ఫస్ట్ నెంబర్ 17, నెంబర్ 7, నెంబర్ 16, నెంబర్ 8, నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 4, నెంబర్ 8 చెప్పాను కదా, నెంబర్ 1, 8 అయితే ఎక్కువ కనిపిస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు 8 నెంబర్ అయినా అయిండొచ్చు, లేదు మీ పర్సన్ అయినా
8 అయిండొచ్చు. అండ్ మీకు ఏంజిల్ నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు. 88 888 అని అలా. నెంబర్ 9, నెంబర్ 6, ఓకే, నెంబర్ 20, నెంబర్ 2, ఓకే. ఈ లెటర్స్, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్వి. అండ్ ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. అన్ని రాసులు కనెక్ట్ అవుతున్నాయి. సో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ మీ రాసులు అనేది కనెక్ట్ అయ్యాయి కాబట్టి మీకెంత వరకు ఎంతో కొంత మీకు రెజినేట్ అవుతుంది. అండ్ మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకే అనేది అయితే తీసుకోండి. ఓకేనా? ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఇంకా పర్సనల్గా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీ పర్సన్ ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది, ఒక ప్లేయర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఏదైతే వీళ్ళు మిమ్మల్ని చీట్ చేశారో వీళ్ళు మీ గురించి ఆలోచించడము, థింక్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు మీ గురించి పదే పదే ఆలోచించడం అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే మీరు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అంటే ఫాస్ట్ ఇచ్చినంత గివింగ్ ఎప్పుడు గివింగ్ ఎనర్జీ అనేది మీరు ఇప్పుడు ఇవ్వట్లేదు అన్నమాట. మీరెప్పుడు ప్రేమను పంచుతూనే ఉండేవాళ్ళు. సో అలాంటి ప్రేమను ఇప్పుడైతే పంచట్లేదు అనేది అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఒక సెల్ఫిష్గా ఉన్నారు అనుకుంటున్నారు. అండ్ ఒక ఇండిపెండెంట్ గా మీరు లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. వీళ్ళు పాస్ట్ లో ఇక్కడ మీరు మీ పర్సన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. వాళ్ళకి ఏంటి అంటే ఒక గిల్టీనెస్ అయితే ఉందన్నమాట. మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో ఒక గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది. పదే పదే మిమ్మల్ని మీతో చీట్ చేసింది ఏదైతే ఉందో అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీ నీడ్స్ ఏదైతే యూస్ చేసుకున్నారో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు చేసిన మోసం, అన్యాయం కావచ్చు, దాని గురించి థింక్ చేస్తూ బాధపడుతూ ఉన్నారు. అండ్ వాళ్ళకి చుట్టూ ఒక వర్క్ ప్లేస్ లో ఉన్నా లేకపోతే 10 మందిలో ఉంటున్నా కానీ ఎక్కడున్నా కానీ ఇక్కడ మీరే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఒక గిల్టీనెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. మీ పర్సన్ ప్రజెంట్ ఎలా ఉన్నారు అని అంటే మీకు మోసం చేస్తున్నాను, మోసం చేశాను, ఏదో ఒక మూల వీళ్ళకి ఆ బాధ, ఆ పెయిన్ అయితే పోవట్లేదు అన్నమాట. మనసు చాలా అలజడిగా ఉంది. ఒక సైలెంట్ గా బాధపడుతున్నారు. చెప్పాలి అంటే ఒక మూగ రోదన అనేది బయటకున్నారు, కానీ అది బయటికి కనిపించకుండా దాస్తున్నారన్నమాట. వీళ్ళేంటి అంటే ఇక్కడ చీటికి మాటికి మీతో గొడవలు వేయడము, మీతో ఆర్గ్యుమెంట్స్ అయితే చేయడము, మీ మధ్య చాలా ఆబ్స్టికల్స్ అయితే జరిగాయి. సో వీళ్ళు ప్రజెంట్ ఎలా ఉన్నారు అని అంటే థర్డ్ పార్టీ కోసమే ఇదంతా చేసినట్లు, ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తుంది నాకు. మీ మధ్య ఒక సపరేషన్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఇది మీ దగ్గర ఉన్నా లేకపోతే మీకు నో కాంటాక్ట్ లో ఉన్నా ఎలా ఉన్నా కానీ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారని అంటే మీరు గతంలో లాగా ఇప్పుడు లేరు. సో ఫాస్ట్ ప్రేమను చూపించినంత ప్రేమ ఇక్కడ మీరు చూపించట్లేదు. మీరు ఒక ఇండిపెండెంట్ గా, మీరు చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. అండ్ మీరు ఏదైతే ఫాస్ట్ లో చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది మీరు చూపించే వాళ్ళంట. ఎవరైనా సరే మీ కుటుంబంలో అయినా అది భర్త అయ్యుండొచ్చు, లేకపోతే ఒక భార్య అయ్యుండొచ్చు, పిల్లలు అవ్వచ్చు, లేదు అత్తమామలు అవ్వచ్చు, లేదు తల్లిదండ్రులు కావచ్చు, అందరి పట్ల మీరు బాధ్యతగా ఉండి మిమ్మల్ని మీరు మర్చిపోయి వాళ్ళను చూసుకుంటూ ఎంతసేపు ఎక్కువ విలువ వాళ్ళకే ఇవ్వడము, అందరి హ్యాపీనెస్ అనేది మీరు కోరుకోవడము, ఇక్కడ అందరి గురించి మీరు ఆలోచించడము, మీ గురించి మీరు మర్చిపోవడము, అందరి హ్యాపీనెస్ కోరుకుంటూ కూడా మీ గురించి మీరు పట్టించుకోకుండా నలుగురు గురించి ఆలోచించి వాళ్ళకే మీ ప్రేమను పంచడము, వీళ్ళ నుండి అంటే వాళ్ళ నుండి మీరు ఏమి ఆశించలేదన్నమాట. వాళ్ళ నుండి ఏమి ఆశించకుండా ఎంతసేపు మీరు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలో అన్ని విధాలుగా వాళ్ళకి ఒక సపోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. అది ఎలా తీసుకున్నారు అని అంటే మిమ్మల్ని ఒక అమాయకుల్లాగా
పోర్ట్రే చేశారన్నమాట. అది మీ చుట్టూ ఉన్న వాళ్ళు. ఇక్కడ మీ పర్సన్‌తో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆహ్, మీరు ఏదైతే మీరు ప్రేమను పంచారో, ఆ ప్రేమ వాళ్ళకి ఒక చులకన అనేదైతే అయిందన్నమాట. ఇక్కడ మీరు పదే మీ ఎఫర్ట్స్ వాళ్ళకి పెడుతూ ఉంటే, అంటే నలుగురిలోనూ కూడా ఒక చిన్న చూపు ఉండొద్దు అని మీరు ఎక్కువ ప్రేమను చూపించడము. అంటే మీరెలాంటి వ్యక్తులు అంటే, మనము ఒకరి దగ్గర మాట పడొద్దు. అంటే ఒకరి దగ్గర అనిపించుకోవద్దు. మనం చేసే బాధ్యత మనము కరెక్ట్‌గా ఉండాలి అని మీరు ఆలోచించారు. అంటే ఇక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం హ్యాపీగా చూసుకోవాలి అనేదైతే మీరిచ్చారనమాట. అంటే ఇక్కడ మీకు కూడా మీ గురించి మీరు పట్టించుకోకుండా మీ మీకు ఒక వాల్యూ అనేది ఇచ్చుకోకుండా అంటే పదే వాళ్ళ గురించి వాళ్ళ కోసం ఎఫర్ట్స్ అనేది మీరు పెట్టారనమాట ఇక్కడ. ఎదుటి వాళ్ళు మీకు వాల్యూ ఇస్తున్నారా లేదా అనేది కూడా మీరు పట్టించుకోలేదు. అంటే మీరు చేసేది మీరు చేసుకుంటూ వెళ్లారన్నమాట. మీరంత ప్రేమని అనేది ఇచ్చారు. మీ మంచితనాన్ని అవతల వాళ్ళు చేతకానితనంగా అనేది ఇక్కడ తీసుకున్నారు. వాళ్ళ మనసులో మిమ్మల్ని ఒక అమాయకులుగా, వెర్రివాళ్ళుగా మిగిలిపోయేలాగా చేశారంట. అంటే ఇటు మీ పర్సన్‌తో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అలా చేశారు. మిమ్మల్ని అలా చూసారు కూడా. అవన్నీ మీరు భరించారు. ఇప్పుడేంటి అంటే, ఇప్పుడు మీరు చాలా ప్రాక్టికల్‌గా మారారు. హ్మ్. నాకెందుకు, ఎవరెలా పోతే ఏంటి, నాకెందుకు అనే విధంగా ఇక్కడ మీరున్నారన్నమాట. అంటే నన్ను నమ్మిన వాళ్ళు నేను నమ్మినంత వరకు నమ్మాను. నాకు చాలు. ఇంకా నాకు అనవసరము అనుకుంటూ కూడా ఇక్కడ మీరు ఎవరి మాటలు తీసుకోకుండా మైండ్‌కి ఇక్కడ మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోవడము, మీరు హ్యాపీగా ఉండాలి అనేదైతే అనుకుంటున్నారనమాట. ఇక్కడ నాకింకేం అవసరం లేదు. నేను మోసపోయింది చాలు. నేను కష్టపడింది చాలు. నేను ఒకరికి హెల్ప్ చేసింది చాలు. ఇంక నాకేమొద్దు. నా నా గురించి నేను పట్టించుకోవాలి. అవతల వ్యక్తుల గురించి నాకొద్దు అనేదైతే ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు. అంటే ఇటు మీ పర్సన్ కూడా మీకిచ్చిన మీరిస్తున్న ప్రేమని వాళ్ళు ఒక చులకన భావంతో అనేదైతే తీసుకున్నారన్నమాట. ఇక్కడ మీరు ఎక్కువ ప్రేమ చూపించడం వల్ల వాళ్ళేంటి అంటే, వాళ్ళకి ఆ విలువ అనేది వాళ్ళకు తెలియలేదు మీ పర్సన్‌కి. ఆ విలువ అనేది తెలియకుండా దానికి ఒక వాల్యూ అనేది లేకుండా పోయి ఇక్కడ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారన్నమాట. అంటే ఒక సూటుపోటి మాటలతోటి అండ్ అంటే ఎదుటి వాళ్ళ మాటలకు ఇన్‌ఫ్లుయెన్సెస్ అయ్యి వాళ్ళ మాటలు తీసుకొని ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఇక్కడ మానసికంగా, ఒక శారీరకంగా కూడా బాధ పెట్టడము అండ్ మీ నీడ్స్ యూజ్ చేసుకొని కూడా ఇక్కడ మిమ్మల్ని లెక్క పెట్టుకోకపోవడం అయితే చేశారు. అవన్నీ భరించారు, సహించారు. మీలో ఒక సహనం అనేది ఓర్పు అనేది నశించిందన్నమాట. ఇప్పుడు మీరేంటి, ఇప్పుడు నాకు అవసరం లేదు అని మీరున్నారంట. అంటే ఇప్పుడు చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళకేంటి అంటే, ఇక్కడ మీరెప్పుడు ప్రాక్టికల్ గా ఉన్నారు, మీరెప్పుడు మీ ఎఫర్ట్స్ అనేది అయితే వాళ్ళకి పంచట్లేదో, మీ ప్రేమననేది ఎప్పుడైతే మీరు వాళ్ళకి ఇవ్వట్లేదో, వాళ్ళల్లో ఆ ప్రేమ అనేది మొదలైందన్నమాట. ఆ ఇష్టం అనేది మొదలైంది. ఆ హ్యాపీనెస్ అనేది అయితే ఇప్పుడు కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు కావాలి. తన మనసు నిండా మీరే అనిపిస్తున్నారు. తన మనసుకు మీరే కావాలనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే మీరు కావాలనిపిస్తుంది, కానీ ధైర్యం చాలట్లేదన్నమాట. ఎందుకు ధైర్యం చాలట్లేదు? ఒక చీటింగ్ చేశారు కాబట్టి. వీళ్ళు మిమ్మల్ని చీట్ చేశారు. అంటే ఉన్న పలంగా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము, లేదా దగ్గర ఉంటే కూడా ఇక్కడ లోపల ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం ప్రవర్తిస్తున్నారో, వాళ్ళ లోపల ఇన్నర్‌లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియట్లేదు. కానీ మీ దగ్గర నటిస్తున్నారన్నమాట. నటిస్తున్నారు. మిమ్మల్ని మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. మీతో ఎలా మాట్లాడుతున్నారు అంటే నాన్న, కన్నా, బుజ్జి అంటూ కూడా ఇక్కడ మీతో హ్యాపీగా మాట్లాడుతూ ఇక్కడ లోపల వాళ్ళు చేసే చీటింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలా చీట్ చేయడం వల్ల మీరు ఇప్పుడు వాళ్ళకేంటి అంటే అన్ని విధాలుగా వాళ్ళకి ఏమేం కావాలో అన్ని మీరు అమర్చడము, అన్ని విధాలుగా మీరు చూసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంది కాబట్టి మీరు కొంచెం స్ట్రాంగ్ అయ్యారన్నమాట. మన గురించి మనం చూసుకోవాలి, మన సెల్ఫ్ కేర్ మనం తీసుకోవాలి, మనం హ్యాపీగా ఉండాలి అనేది అయితే మీరున్నారంట. ఇప్పుడు వాళ్ళకేంటి అంటే, ఇప్పుడు మీరు కావాలనిపిస్తుంది వాళ్ళకి. ఎప్పుడైతే ఇక్కడ మీరు స్ట్రాంగ్ అయ్యారో ఇప్పుడు మీరు కావాలనిపిస్తుంది. ఇక్కడ
మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగిండొచ్చు. మీరు వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందులని మీరు క్లియర్ చేసిండొచ్చు. వాళ్ళకి ఏదైనా ఏదైనా మీరు సహాయం చేసిండొచ్చు. ఒక మనీ విషయంలో అయినా, లేకపోతే వాళ్ళు హెల్త్ బాగాలేకపోతే హెల్త్ కూడా మీరు క్లియర్ చేసి మీరు చూసుకోవడము. ఒక అంటే ఇక్కడ ఎలా అంటే ఒక మదర్లీ నేచర్ అన్నమాట మీది. సో అవన్నీ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కావాలి అనేది అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే ఒకవేళ ఒక మళ్ళా కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే అనిపిస్తుంది. ఇక్కడ లవర్స్ అయితే కూడా ఇక్కడ మీతో మ్యారేజ్ చేసుకోవాలి, మీ ముందుకు రావాలి అంటే మీ పట్ల లైఫ్ లాంగ్ తోడు ఉండాలి, మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది, ఒక డెడికేటెడ్ గా ఒక కమ్యూనికేషన్ అనేది జరగాలి అనేది అయితే ఇక్కడ ఆలోచిస్తున్నారు. కానీ ఏదైతే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారో కానీ మళ్ళా తిరిగి మీ ముందుకు రావాలి అనేది అయితే ఉంది. కానీ వీళ్ళు ఇష్టపూర్వకంగా మీ నుండి అయితే మూవ్ ఆన్ అవ్వలేదంట. వీళ్ళు అంటే వీళ్ళకి నచ్చకుండానే వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. అంటే చాలా ప్రేమ అయితే ఉంది వాళ్ళకి మీ పట్ల, చాలా ఎమోషనల్ అయితే ఉంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నేను మీకు దూరం అయ్యాను అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తుంది. మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు కూడా నాకు బాధ కలుగుతుంది అనేది అయితే ఉంది. అండ్ మీ ఇద్దరి మధ్య చాలా ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి. మళ్ళా మీ ముందుకి ఏదో ఒక ఆఫర్ తో రావాలి, న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరే తన స్ట్రెంగ్త్, మీరే తన బలం అనేది అయితే అనుకుంటున్నారు. కానీ వీళ్ళు మీ పట్ల ఒక రూడ్ గా ప్రవర్తించుండొచ్చు, మిమ్మల్ని ఇక్కడ లెక్క పెట్టుకోకుండా ఉండిండొచ్చు, నాకు అవసరం లేదు అని ఉండొచ్చు, మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదు మీ నుండి మూవ్ ఆన్ అయ్యి అంటే ఉన్న పలంగా మీ నుండి మూవ్ ఆన్ అయ్యి ఇక నో కాంటాక్ట్ అన్నమాట. వాళ్ళ గురించి ఏమీ తెలియట్లేదు మీకు. కానీ అలాంటి వ్యక్తులు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ సక్సెస్ చేయాలి అనేది అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీరే తన బలహీనత అనేది అనుకుంటున్నారు అనమాట. ఈ రోజు రీడింగ్ అయితే చాలా పాజిటివ్ గా వచ్చిందండి. తప్పకుండా క్లెయిమ్ అయితే చేసుకోండి. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా క్లెయిమ్ అని టైప్ చేయండి. లేదు ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నాకెందుకో ఈ రీడింగ్ చాలా పాజిటివ్ గా ఉంది. సో అండ్ మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ వాళ్ళు కూడా ఒక గురువులతో చర్చించడం కానీ, లేకపోతే పెద్దలతో చర్చించడం కానీ, ఇక్కడ ఎథిక్స్ కి వాల్యూ ఇస్తారన్నమాట మీ పర్సన్. అంటే ఒక విలువలు కలిగిన వ్యక్తి అన్నమాట. ఎథిక్స్ కి విలువ ఇవ్వటం అంటే మీరు కావాలనిపిస్తుంది, నేను మిస్ అవుతున్నాను, నా లైఫ్ లో మీరు ఉండాలి అండ్ న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే ఇక్కడ కోరుకుంటున్నారు. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకు కూడా ఇక్కడ మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు ఓకే అంటారా, లేదు ఇకేదైనా నో చెప్తారా అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. వాళ్ళకెందుకో వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట, వాళ్ళల్లో ఒక తప్పు అనేది ఉంది కాబట్టి, మీ పట్ల ఒక చీటింగ్ చేశారు కాబట్టి, మీ నుండి ఉన్న పలంగా మూవ్ ఆన్ అయ్యారు కాబట్టి, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా అనే ఆలోచన, ఆందోళన, అలజడి అయితే మీ పర్సన్ ఉందన్నమాట. మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ వాళ్ళు కూడా మీలాగానే ఒక గురువులను అప్రోచ్ అవుతూ ఉండొచ్చు. అండ్ ఒక మ్యారేజ్ కాకపోతే ఒక మ్యారేజ్ విషయం చర్చిస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఇలా ఈ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకు అని అంటే మీరంటే ఇష్టం, చాలా ఇష్టం, చాలా ప్రేమ. మీలాగా ప్రేమను పంచే వాళ్ళు లేరు వాళ్ళకి, మీలాగా కేరింగ్ తీసుకునే వాళ్ళు లేరు, మీలాగా ముందులాగా వాళ్ళని ఒక చంటి బిడ్డల్లాగా కావచ్చు, లేకపోతే ఎలా అయినా కావచ్చు. సో అలా కేర్ తీసుకునే వాళ్ళు లేరు. వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఉన్న వాళ్ళు. సో ఇప్పుడు మీ 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 సైడ్ ఒక యాక్షన్ తీసుకోవాలనేది అయితే అనిపిస్తుంది. వీళ్ళు కూడా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడానికి కారణం ఒక స్ట్రాంగ్ పర్సన్, అది ఒక పేరెంట్ కావచ్చు, థర్డ్ పర్సన్ కావచ్చు, లేకపోతే ఒక సిస్టర్ కావచ్చు, ఒక మదర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళ వల్ల వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం అయితే జరిగిందంట. ఇప్పుడు వీళ్ళేంటి అంటే ఒక యాక్షన్ తీసుకోవాలి, రీయూనియన్ కావాలి అనేది అయితే ఇక్కడ అనిపిస్తున్నారు. ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. తను కూడా ఒక వర్క్ లో అయినా, లేకపోతే ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసింటే కూడా అందులో కూడా ఒక గ్రోత్ తెచ్చుకొని ఉండొచ్చు.
ఇక్కడ ఒక గిల్టీనెస్ అయితే మీ పర్సన్ లో కనిపిస్తుంది. ఇక్కడ ఇష్టం ఉంది, ఇష్టం ఉన్నా కానీ ఏదైతే మిమ్మల్ని చీట్ చేస్తారో ఆ చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. పదే పదే ఇక్కడ మీ గురించి ఆలోచించడము, తను చేసిన ఒక తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు అంటే ఇక్కడ ఒక గిల్టీనెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ మనసులో. ఆందోళన, అలజడి, ఆవేశము అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పటికిప్పుడు మీరు కావాలనిపిస్తుంది, ఉన్న చోట నుండి మూవ్ ఆన్ అవ్వాలనిపిస్తుంది, అక్కడ నా వల్ల కావట్లేదు అనిపిస్తుంది, ఇక్కడ మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే అనిపిస్తుంది. ఇక్కడ పదే పదే మీరు గుర్తుకు రావడము అనేది అయితే ఉంది. కానీ ఇక్కడ మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అనేదైతే వాళ్ళ ఆలోచన. ఇక్కడ మీరు ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు. సో ఆ హెల్పింగ్ కూడా గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. అంటే ఇక్కడ వాళ్ళు ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలని, వాళ్ళలో ఒక గ్రోత్ చూడాలని, వాళ్ళకి అన్ని విధాలుగా మీరు అంటే ఒక మనీనే కాదు, అన్ని విధాలుగా అంటే వాళ్ళకి మీరు ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేయొచ్చు, ఒక బండి ఏదైనా తీసిచ్చిండొచ్చు, వెహికల్ తీసిచ్చిండొచ్చు. అంటే వాళ్ళ నలుగురిలో కూడా ఒక హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ చిన్న చూపు అవ్వకూడదు అనేది అయితే ఇక్కడ మీరు ఆలోచించారంట. అవన్నీ కూడా గుర్తుకు చేసుకుంటున్నారు. అవన్నీ గుర్తుకు చేసుకున్నప్పుడు ఇక్కడ మీ గురించి పదే పదే మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుందన్నమాట. తన చుట్టూ ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా వర్క్ ఉంది, అన్ని విధాలుగా గ్రోత్ ఉంది. అయినా కానీ ఇక్కడ మీరే గుర్తుకు రావడం అయితే మీ పర్సన్ కి కనిపిస్తుంది. యాక్షన్ తీసుకుంటారంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ కొంతమందికి 4 వీక్స్ లో అయినా, 4 మంత్స్ లో అయినా, 4 డేస్ లో అయినా మీకు రీయూనియన్ అయితే ఉండొచ్చండి. అండ్ 1 మంత్ లో అయినా, 1 వీక్ లో అయినా రీయూనియన్ ఉండొచ్చు. అండ్ 6 మంత్ లో అయినా, 6 వీక్స్ లో అయినా, 6 డేస్ లో కూడా రీయూనియన్ ఉండొచ్చు. అండ్ కొంతమందికి 9 కనిపిస్తుంది. సో మీతో కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలి, లైఫ్ ఆనందంగా ఉండాలి, ఒక హ్యాపీనెస్ అయితే కావాలి. అండ్ వాళ్ళు కూడా ఒకవేళ మీరు అనుకోని ఉండొచ్చు అంటే మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక హ్యాపీగా ఉండాలి, నలుగురిలోనూ మనం సంతోషంగా ఉండాలి అని మీరు అనుకోని ఉండొచ్చు. సో ఆ విషయంలో కూడా ఒక డెడికేటెడ్ గా అంటే ఒక అంకిత భావంగా మీ పట్ల ఒక డెడికేటెడ్ గా ఉండాలి అనేది అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారన్నమాట. అంటే మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఆ మాట అయితే తప్పకూడదు అన్నమాట. అలా ఆలోచిస్తున్నారు. అండ్ మీ ముందుకు రావాలి, ఒక ఆఫర్ తోటి రావాలి అనేదైతే ఉంది. ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నారు, తను చేసిన తప్పు గురించి ఆలోచిస్తున్నారు, ఒక చీటింగ్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఏదైతే ఉన్న పలంగా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారో దాని గురించి ఆలోచిస్తూ ఒక కొంచెము ధైర్యం చాలట్లేదన్నమాట. చూసారా, మనసులో అలజడి చాలా ఉంది. ఈ అలజడి చాలా ఉంది, వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకు ఇంత అలజడి ఉంది అంటే మీ మధ్య జరిగే సిచ్యువేషన్స్ కావచ్చు, లేదంటే అదర్ మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతూ ఉండొచ్చు. వాళ్ళ వల్ల కూడా ఇక్కడ మీరు ఒకరినొకరు దూరం అయి ఉండొచ్చు. సో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. వాళ్ళ మనసే వాళ్ళకి స్థిమితం అనేది లేదు. వాళ్ళకి మీరు ఇస్తున్న ఆఫరు తీసుకోలేకపోతున్నారు అండ్ ఇగ్నోర్ చేస్తున్నారు. ఏంటికంటే ఇలా మనసు అలజడిగా ఉంది, బాధగా ఉంది, ధైర్యం చాలట్లేదు. మీ కుటుంబము అటు వాళ్ళ కుటుంబం కావచ్చు, లేదు అదర్ పర్సన్ వల్ల కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటైల్ వల్ల గొడవలు అవుతూ ఉండొచ్చు, లేదంటే ఇది ఎవరికైనా వర్తిస్తుంది. మీకు వాళ్ళకి సెట్ అవ్వట్లేదు, ఒక ఐకమత్యం అయితే లేదు. సో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారన్నమాట. మనసంతా అలజడిగా ఉంది, ఏం చేయాలో తోచట్లేదు. కానీ రీయూనియన్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారన్నమాట. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తెలియచేయండి. అండ్ గైడెన్స్ అయితే చూద్దాము ఇప్పుడు. మీకు యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్
చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ తెలియచేయండి. చూసారా, మీరు ఇలా దిగులు పడుతూ ఉండొద్దండి, ఇలా ఏడుస్తూ మీ హెల్త్ పాడు చేసుకోవద్దు. మీరు ఇలా బాధపడుతూ 24/7 మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని ఎందుకు మీరు హింసించుకుంటారు? మీరు ఎందుకు ఇలా ఈ పెయిన్ లో ఉండకండి. అండ్ ఈ రిలేషన్ అయితే ఇది డివైన్ టైమింగ్ అంట. మీకు మీ పర్సన్ కి ఈ ఎడబాటు ఏదైతే ఉందో, ఈ దూరం మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉందో, ఈ సపరేషన్ ఏదైతే ఉందో, లేదు ఈ ఆన్ అండ్ ఆఫ్ ఏదైతే ఉందో, ఇది డివైన్ టైమింగ్. అంటే ఎవరికి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకోవాలి. సో ఇక్కడ మీరు బాధపడుతూ కూర్చుంటే ఏం జరగదు. అండ్ మీరు ఈ రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. టైం, ఒక పేషెన్స్ తోటి ఉండండి అనేదైతే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. చూసారా, బాధ, పెయిన్, ఈ పెయిన్ లో అయితే ఉండకండి. నలుగురు గురించి మీరు ఆలోచించద్దు. అంటే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, మన సిచ్యువేషన్ ఇలా ఉంది, మన ప్రాబ్లం ఏంటి ఇలా ఉంది, జరిగిన దాని గురించి ఆలోచిస్తూ, జరిగిన దాని గురించే భావోద్వేగం, అంటే మనసులో బాధ, ఏడుపు, డిప్రెషను, చుట్టూ ఒక వెలుగున్నా గానీ పట్టించుకోలేకపోవడము, పదే పదే జరిగిన సిచ్యువేషన్ గురించి ఆలోచించడము, అంటే ఎవరైతే చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మీ మీద పనిచేయడము, ఇది వెల్ విషర్స్ కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఒక కన్నింగ్ పీపుల్స్ కావచ్చు, ఒక థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు, మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మాటలైతే మీరు తీసుకోవద్దు. మీరు హ్యాపీగా ఉండండి. ఏదైతే ఇక్కడ మీకు కూలిపోయింది, ఇక ఏమీ లేదు అని మీరు అనుకుంటున్నారో, మీరు అలా ఉండద్దు. మీకు ఒక వెలుగైతే ఉంది, మీకు ఆ వెలుగునైతే చూడండి. ఇక్కడ మీ సెల్ఫ్ కేర్ అయితే మీరు తీసుకోండి. అండ్ మీకు ఒక మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు ఏదైతే మీరు ఒక స్ట్రాంగ్ గా ఉన్నారు, అండ్ మీకు ఒక మంచి రోజులు అయితే రాబోతాయి. ఎమోషనల్ అవ్వద్దు. ఏదైనా మీరు ఒక స్ట్రాంగ్ గా నేను ఫేస్ చేయగలను అనేదైతే ఇక్కడ మీరు ఒక ధైర్యంగా ఉండండి, ఒక స్ట్రాంగ్ గా ఉండండి. అనుకున్నవి అప్పుడే పర్ఫెక్ట్ గా జరుగుతాయి. అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ లవ్ అయితే తీసుకోండి, మీ ప్రొటెక్షన్ మీరు చూసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే స్ట్రాంగ్ గా ఉన్నారో వాళ్ళల్లో ఒక అలజడి పుట్టిస్తుంది. అండ్ వాళ్ళు మీ వైపు రావాలనే ఆలోచన అయితే ఉంటుంది అనేదైతే ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తుంది. ఓకేనా అండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. అండ్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. నాకు వాట్సాప్లో అండ్ ఇక్కడ కూడా కామెంట్స్ వస్తున్నాయి. అంటే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. దీంట్లో మీ పర్సన్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తాము, అలా చెప్పలేం కదా. ఈ రీడింగ్ అనేది కొంతమందికి మెసేజ్ చేసే వాళ్ళకి చెప్తున్నానమ్మా. అంటే ఇక్కడ మీ బాధ నాకు అర్థమవుతుంది. మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే అది పర్సనల్గా, మీ పర్సన్ గురించి పర్సనల్గా మాత్రమే చూడగలము. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. చూసే అందరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ తీసుకుంటుంది. ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో సో వాళ్ళ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది. ఓకేనా, సో పర్సనల్గా తీసేది మాత్రమే మీకు వర్తిస్తుంది. పర్సనల్ది మా పర్సన్ది చెప్పండి అంటే అది ఇక్కడ చెప్పన అవ్వదు. ఎందుకు అని అంటే అందరూ చూస్తారు కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరో రీడింగ్తో నేను మీ ముందుంటాను. బాయ్.